గారి గురించి నాకన్నా కూడా మీ అందరికి కూడా బాగా తెలుసు. ఏదేమైనప్పటికీ ఇలాంటి విగ్రహానికి ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి బాలాజీ గారికి, వారి టీంకి సహకరించిన రామాంజనేయులు గారికి, అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు దానికి ప్రతిరూపం అక్కడ జరగబోతున్నటువంటి అమరావతి మహానగరం. రాత్రనక పగలనక ఎండనక వాననక 24 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తూ ఈరోజు చరిత్రలో లేని విధంగా 7 నెలల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అమరావతి గాని, ఒక పోలవరం గాని, ఒక స్టీల్ ప్లాంట్ గాని, గుంటూరుకు ఒక రింగ్ రోడ్డు గాని, రైల్వే లైన్లు గాని, ఎన్నో ప్రాజెక్టులు తీసుకువస్తూ నిరంతరం మీ అందరి కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, గుంటూరు ఎమ్మెల్యేల అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మీ అందరికీ ఆఖరిగా మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా నిరంతరం నేను కూడా అన్నగారి స్ఫూర్తితో కష్టపడుతూ గుంటూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.